Hello everyone, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, SSC, Railways. Today's lecture SSC GD Constable GS previous year questions. Now, first question. An instrument which measures the electric current in a circuit, a meter, ohm meter, thermometer and gyroscope. ఒక సర్క్యూట్లోని విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం అమ్మీటర్, ఓమ్మీటర్, థర్మామీటర్ అండ్ గైరోస్కోప్. రైట్ ఆప్షన్, an instrument which measures the electric current in a circuit is ammeter. A is the right option for this question. Next one. Second question. In the central government budget, the annual financial statement shows the estimated money that has been earned by the state government of India, the estimated receipts and expenditures of the government of India, the estimated money that has been spent by the Jilla Parishad, the estimated receipts and expenditures of the individual states. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వార్షిక ఆర్థిక నివేదిక దేనిని చూపిస్తుంది? భారత ప్రభుత్వం సంపాదించిన అంచనా డబ్బా, భారత ప్రభుత్వం అంచనా ఆదాయ మరియు వ్యయాల, జిల్లా పరిషత్ ఖర్చు చేసినటువంటి అంచనా డబ్బా, రాష్ట్రాల అంచనా ఆదాయ మరియు వ్యయాల. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అమంగ్ ఆల్ దీస్ ఫోర్ ఆప్షన్స్? ఆర్టికల్ 112 of our constitution so deals with annual financial statement. It is popularly known as budget. The estimated receipts and expenditures of the government of India is the right option for this question. The estimated receipts and expenditures of the government of India. So right option B is the right option for this question. భారత ప్రభుత్వ అంచనా ఆదాయ మరియు వ్యయాలని చెప్పేసి చెప్తాం. సో B is the right option for this question. Next one. The Finance Commission in India is constituted by the under Article 280 of the Constitution. Supreme Court, Parliament, సో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. భారతదేశంలో ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగం ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేయబడింది. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ప్రధానమంత్రి, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్స్ ఫైనాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ 5 years అండర్ ఆర్టికల్ 280. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్? సో D is the right option. So President of India. Shadow means the dark part of the sun, the dark part of the moon, the darkest part of the earth, both B and C. ఇక్కడ ప్రఛాయ అనగా సూర్యుని చీకటి భాగమా, చంద్రుని చీకటి భాగమా, భూమి యొక్క చీకటి భాగమా, both B and C. Right option for this question. So D is the right option. The dark part of the moon and the darkest part of the earth. So B is the right option for this question. Next one. Chauri Chaura incident happened in the modern state of Uttar Pradesh, Delhi, so Kerala, Madhya Pradesh. చౌరీ చౌరా సంఘటన ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో జరిగింది? ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కేరళ అండ్ మధ్యప్రదేశ్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా ప్రదేశంలో శాంతియుత ప్రదర్శన తెలియజేస్తున్నటువంటి ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఇక్కడ ప్రజలు పోలీస్ స్టేషన్ని తగలబెడతారు. 22 మంది పోలీసులు ఈ సంఘటనలో మరణిస్తారనమాట. సో దీంతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడ వైలెన్స్ పెరుగుతూ రావడం. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద సాత్పురా రేంజ్. ధూప్గర్, కల్సుబాయ్, దోదాబెట్ట, అనైముడి. సాత్పురా పర్వత శ్రేణిలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ధూప్గర్, కల్సుబాయ్, దోదాబెట్ట, అనైముడి. రైట్ ఆప్షన్, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద సాత్పురా రేంజ్ ఈస్ ధూప్గర్. సో క్లియర్. దోదాబెట్ట ఆబ్వియస్లీ నీలగిరి హిల్స్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం అనమాట. అనైముడి అన్నామలై హిల్స్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం. అనైముడి దక్షిణ భారతదేశానికే ఎత్తైనటువంటి పర్వత శిఖరం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటంటే నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద సాత్పురా రేంజ్ అని చెప్పేసి అడిగారు కాబట్టి సో ధూప్గర్. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. విచ్ alloy consists of copper and tin, బెల్ మెటల్, రోజ్ మెటల్, జర్మన్ సిల్వర్, నన్. మిశ్రమ లోహంలో రాగి మరియు టిన్ ఉంటాయి. బెల్ మెటల్, టంకమా, రోజ్ మెటల్ పైవేవి కాదా? కాపర్ అండ్ టిన్. విచ్ alloy consists of copper and tin? Obviously bell metal. A is the right option for this question. Next one. Which British retired civil service officer took the initiative to convene the first meeting of the
ఇండియన్ నేషనల్ యూనియన్. జాన్ మోర్లీ, ఎడ్విన్ మొంటాగ్, ఆలెన్ ఆక్టవిన్ హ్యూమ్ అండ్ గిల్బర్ట్ ఎలియట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అమంగ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్? ఇండియన్ నేషనల్ యూనియన్ యొక్క మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఏ బ్రిటిష్ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి చొరవ తీసుకున్నారు? సో జాన్ మోర్లే, ఎడ్విన్ మొంటాగ్, అలన్ ఆక్టవిన్ హ్యూమ్ అండ్ గిల్బర్ట్ ఎలియట్. రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏవో హ్యూమ్. 1885 డిసెంబర్ 28 టు 31 మధ్య ఏంటంటే ముంబైలోని తేజ్పాల్ సంస్కృత కళాశాలలో భారతీయులందరినీ పిలిచి ఒక సమావేశాన్ని, సో బ్రిటిష్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అనమాట, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకనంటే బ్రిటిష్ వాళ్ళ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను తగ్గించడం కోసం అనమాట. సో కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? సి ఈస్ ద రైట్ ఆప్షన్. ఏవో హ్యూమ్. The Indian Constitution declares India as Federation, Unitary Government, Union of States, all of the above. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఇలా ప్రకటించింది: సమాఖ్య, ఏకప్రభుత్వం, రాష్ట్రాల యూనియన్, పైవన్య. The Indian Constitution declares India as, so all of the above is the right option. Federation, Unitary Government, Union of States, all of the above is the right option for this question. Next one. Which of the following is not true about nuclear fusion? కేంద్రక సంలీనం గురించి క్రింది వాటిలో ఏది సరైన వాక్యం అయితే కాదు? సో ఇట్ ప్రొడ్యూసెస్ మచ్ మోర్ ఎనర్జీ దాన్ న్యూక్లియర్ ఫిషన్. ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ త్రూ దిస్ ప్రాసెస్ ఈజ్ కమర్షియల్లీ లెస్ వయబుల్ దాన్ న్యూక్లియర్ ఫిషన్. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద స్టార్స్. క్రింది వాటిలో కేంద్రక సంలీనం గురించి ఏది నిజం కాదు? ఇది అణు విచ్ఛిత్తి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందా? దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యూజన్. అణుబాంబు తయారీకి ఈ ప్రక్రియ ఉపయోగించబడుతుందా? రాంగ్ స్టేట్మెంట్. న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ న్యూక్లియర్ ఫ్యూజన్ హైడ్రోజన్ బాంబ్ అనమాట, హైడ్రోజన్ బాంబ్. సో దిస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ సి చూసినట్లయితే థర్డ్ స్టేట్మెంట్, ఈ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అణు విద్యుత్ కంటే వాణిజ్యపరంగా తక్కువ ఆచరణీయమైనటువంటిది. దిస్ ఇస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఇది నక్షత్రాల్లో శక్తికి మూలం. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది స్టార్స్, సన్ యాజ్ వెల్ యాజ్ స్టార్స్లో జరుగుతుందండి. సో కాబట్టి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పేసి అడిగారు. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ బాంబ్. ఇది రైట్ స్టేట్మెంట్ అయితే సో కాదండి. న్యూక్లియర్ ఫ్యూజన్ ఆబ్వియస్లీ హైడ్రోజన్ బాంబ్. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Which of the following institutions is responsible for regulating the formal sources of credit in India? RBI, TRAI, NABARD and IRDA. భారతదేశంలో అధికారిక క్రెడిట్ వనరుల్ని నియంత్రించడానికి క్రింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? RBI, TRAI and NABARD, IRDA. Right option RBI, Reserve Bank of India. TRAI means ఇక్కడ Telecom Regulatory Authority of India. NABARD, National Bank for Agriculture and Rural Development. IRDA means Insurance Regulatory Development Authority. అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశంలో అధికారిక క్రెడిట్ వనరులను ఇక్కడ నియంత్రించడానికి క్రింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుందంటే RBI. సో A is the right option for this question. So Faraday is the unit of electric conductance, capacitance, magnetic flux density. Faraday దేనికి ప్రమాణము? విద్యుత్ వాహకత, కెపాసిటెన్స్, అయస్కాంత ప్రవాహం సాంద్రత. ఇక్కడ Faraday is the unit of capacitance. So B is the right option for this question. Next one. Rangpo is the tributary of which river? Indus, Tapi, Brahmaputra, Godavari. Rangpo nadi సో దేని యొక్క ఉపనది అంటే Rangpo is the tributary of బ్రహ్మపుత్ర. Rangpo is the tributary of బ్రహ్మపుత్ర. ఇక్కడ టిబెటన్ పీఠభూమిలో తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఆరిజినేట్ వస్తున్నటువంటి నది ఏంటంటే శాంగ్పో అంటారు. టిబెటన్ పీఠభూమిలో దీన్ని శాంగ్పో అంటారు. శాంగ్పోకి ఇంకో ట్రిబ్యూటరీ ఏంటంటే ఇక్కడ ర్యాంగ్పో ఉంటుంది. టిబెటన్ పీఠభూమిలో ర్యాంగ్పో ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ శాంగ్పో. ఈ శాంగ్పో ఆఫ్టర్ క్రాసింగ్ దిహాంగ్ గార్జ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ యూటర్న్ తీసుకుని అస్సాం ప్లెయిన్స్లోకి ఎంట్రీ అవుతుందండి. సో దాన్ని ఏమంటామంటే బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి అంటాం.
So Rangpa is the tributary of which river? Obviously Brahmaputra. C is the right option for this question. Next one. Which of the lenses used to cure myopia? Convex, concave, parabolic and cylindrical. ఇక్కడ మయోపియాను లేదా హ్రస్వ దృష్టి అని చెప్పేసి అంటాం. హ్రస్వ దృష్టిని నయం చేయడానికి ఉపయోగించే లెన్స్ ఏది? హ్రస్వ దృష్టి అంటే దూరంగా ఉన్న ప్లేసెస్ని మనం దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని చూడలేకపోవడం, దూరంగా ఉన్న వస్తువులు మనం చూడలేకపోవడం. సో దీన్ని కరెక్ట్ చేయడానికి ఇక్కడ ఏం వాడతారంటే రిఫ్రాక్షన్ బై ఏ కాన్కేవ్ లెన్సెస్ని వాడతారు. రిఫ్రాక్షన్ బై ఏ కాన్కేవ్ లెన్సెస్. సో వీటి మీద లైట్ రేస్ పడిన తర్వాత ఈ విధంగా రిఫ్రాక్షన్ బై ఏ డైవర్జింగ్ లెన్సెస్ చెప్పేసి అంటాం. దీన్ని కాన్కేవ్ లెన్స్. రిఫ్రాక్షన్ బై ఏ డైవర్జింగ్ లెన్సెస్. రేస్ ఆర్ గోయింగ్ టు బి డైవర్జెంట్ లైక్ దిస్. ఇక్కడ మయోపియా హ్రస్వ దృష్టిని నివారించడానికి దేన్ని వాడతామంటే ఇక్కడ సో బీ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. బీ ఈజ్ ద పుటాకార కటకాన్ని ఇక్కడ వాడతాం. కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్ బై ఏ డైవర్జింగ్ లెన్సెస్. రిఫ్రాక్షన్ బై డైవర్జింగ్ లెన్సెస్. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రేస్ ఈ విధంగా పడిన తర్వాత రేస్ ఆర్ గోయింగ్ టు బి డైవర్జ్డ్. దూరంగా ఉన్న వస్తువు మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో కాబట్టి విచ్ ఆఫ్ ద లెన్సెస్ యూజ్ టు క్యూర్ మయోపియా ఈజ్ నథింగ్ బట్ కాన్కేవ్ లెన్స్. రిఫ్రాక్షన్ బై డైవర్జింగ్ లెన్సెస్ని ఇక్కడ వాడతాము ఈ మయోపియా లేదా హ్రస్వ దృష్టిని నివారించడానికి. సో బీ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. The other name of per capita income is నేషనల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, ఇంటర్మీడియట్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్. తలసరి ఆదాయం యొక్క ఇతర పేరు ఏంటి? జాతీయ ఆదాయమా, మొత్తం ఆదాయమా, ఇంటర్మీడియట్ ఆదాయమా, సగటు ఆదాయమా? ద అదర్ నేమ్ ఆఫ్ per capita income. Per capita income ఈక్వల్ తలసరి ఆదాయం ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. ఇది ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తున్నాను. పీపుల్స్ రియల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని తెలియజేస్తుంది అనమాట. అయితే ద అదర్ నేమ్ ఆఫ్ per capita income ఈజ్ యావరేజ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ద సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ డివైడ్స్ ద లెజిస్లేచర్ ఇంటూ టూ సెపరేట్ అసెంబ్లీస్, ఛాంబర్స్ ఆర్ హౌసెస్. సో యూనికామరల్, బైకామరల్ అండ్ క్వాడ్రాకామరల్, ట్రైకామరల్. ప్రభుత్వ వ్యవస్థ శాసనసభను రెండు ప్రత్యేక సమావేశాలు, ఛాంబర్లుగా విభజించని ఇక్కడ ఏమని అంటాము? రెండు ప్రత్యేక సమావేశాలు ఛాంబర్లుగా విభజించటని ఇక్కడ ఏమని అంటాము? ఏకసభ్య, ద్విసభ అండ్ క్వాడ్రా కెమెరల్ అండ్ ట్రైకామరల్. రైట్ ఆప్షన్ బైకామరలిజం. Bicameralism obviously brought down from parliamentary form of government, Britain. So B is the right option for this question. ద్విసభ అని చెప్పేసి అంటాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, క్యాబినెట్ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, ఈ అంశాలన్నీ కూడా మనం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరిస్తూ వచ్చామంటే obviously బ్రిటన్. Which amendment to the constitution introduced the goods and services tax, GST, goods and services taxation system? ఏ సవరణ అనుసరించి 103, 73rd, 101 అండ్ 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. రాజ్యాంగంలోని ఇక్కడ ఏ సవరణ వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది? సో ఏ రాజ్యాంగ సవరణ అనుసరించి? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2018, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 2003, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016, 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. ద రైట్ ఆప్షన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. ద మైథాన్ డ్యామ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్. మైథాన్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్. రైట్ ఆప్షన్ సో బి. ఇక్కడ మైథాన్ డ్యామ్ ఇది రివర్ బరాకార్ మీద కలదండి. రివర్ బరాకార్ ఇన్ జార్ఖండ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ దామోదర్. ఈ మైథాన్ డ్యామ్ అనేది ఏ నది మీద కలదంటే బరాకార్ నది మీద కలదు. ఈ బరాకార్ నది ఏ నది యొక్క ఉపనది అంటే దామోదర్ నది యొక్క ఉపనది. సో కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? బి ఈజ్ ద రైట్ ఆప్షన్. The Maithan Dam is in which state? Jharkhand. The place, next one.
నెక్స్ట్ వన్, ద ప్లేస్ వేర్ దండి సాల్ట్ మార్చ్ హ్యాపెండ్ లైస్ ఇన్ ది ప్రజెంట్ స్టేట్ ఆఫ్. దండి సాల్ట్ మార్చ్ జరిగినటువంటి ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఢిల్లీ, గుజరాత్, కాశ్మీర్ అండ్ కేరళ. అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, సో బి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. 12th March 1913 12th March 1913 గాంధీజీ 78 మంది ప్రతినిధులతో గుజరాత్లోని ఇక్కడ సబర్మతి ఆశ్రమం, గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం అక్కడి నుంచి బయలుదేరి కాలినడకనమాట దండి గ్రామాన్ని చేరుకుంటారు. దాన్ని ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి అంటారు. హీ వైలేట్స్ ది సాల్ట్ లా. సో ఫ్రెండ్స్, ఇక్కడ దండి సాల్ట్ మార్చ్ జరిగినటువంటి ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఆబ్వియస్లీ గుజరాత్. బి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ laid down in the Indian Constitution is influenced by the Constitution of. సో యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్. భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పార్లమెంటరీ ప్రభుత్వం ఏ దేశ రాజ్యాంగం ద్వారా ఇక్కడ ప్రభావితమైంది అంటే యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఐర్లాండ్. రైట్ ఆప్షన్. సో యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, క్యాబినెట్ సిస్టమ్, ఇవన్నీ కూడా బైకామరలిజం, ఇవన్నీ కూడా బ్రిటన్. సో పార్లమెంట్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనం ఇవన్నీ కూడా స్వీకరిస్తూ వచ్చాము. ఎనీవే, ఇంకా చూసినట్లయితే ఆస్ట్రేలియా ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. తర్వాత యునైటెడ్ స్టేట్స్ నుంచి ఫండమెంటల్ రైట్స్, సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్ జడ్జెస్, సో పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, జ్యుడిషియల్ రివ్యూ పవర్. ఈ అంశాలన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే సో యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం తీసుకుంటూ వచ్చాం. ఐర్లాండ్ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంశాలన్నీ కూడా మనం తీసుకుంటూ వచ్చామండి. సో కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ laid down in the Indian Constitution is influenced by the Constitution of A, United Kingdom. A is the right option for this question. Next one. So democracy is considered to be better than dictatorship as it allows special provisions for mistakes, enhances the dignity of people, reduces the equality among citizens, encourages conflicts among people. నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యం ఉత్తమమైనదిగా ఇక్కడ పరిగణించబడుతుంది. ఎందుకు? సో తప్పుల కోసం ప్రత్యేక నిబంధనలు ఇక్కడ అనుమతిస్తుందా? ప్రజల గౌరవాన్ని పెంపొందిస్తుంది. సో పౌరుల మధ్య సమానత్వాన్ని తగ్గిస్తుందా? వ్యక్తుల మధ్య విభేదాలను ఇక్కడ ప్రోత్సహిస్తుందా? సో ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అమంగ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్? Democracy is considered to be better than dictatorship as it enhances the dignity of people. So obviously B is the right option for this question. ప్రజల గౌరవాన్ని ఇక్కడ పెంపొందిస్తుంది. B is the right option. Next one. Which of the following destroys ozone? Sulfur, carbon, chlorine, silicon. క్రింది వాటిలో ఏది ఓజోన్ ఇక్కడ నాశనం చేస్తుందంటే C, chlorofluorocarbon, CFCs. Chlorofluorocarbons. C is the right option for this question. And next one. The Kulik Bird Sanctuary is located in West Bengal, Uttar Pradesh, Kerala, Madhya Pradesh. కులిక్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు? సో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్. The Kulik Bird Sanctuary is located in the state of West Bengal. So A is the right option for this question. Next one. Between the countries in economic terms, globalization is the process of rapid integration, competition, investment, change. ఆర్థిక పరంగా దేశాల మధ్య ప్రపంచీకరణ అనేది వేగవంతమైనటువంటి ప్రక్రియ. అనుసంధానమా, పోటీయా, పెట్టుబడి, మార్ప అంటే సో ఇంటిగ్రేషన్, అనుసంధానం అనమాట. సో గ్లోబలైజేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇరు దేశాల మధ్య టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ని తొలగిస్తూ రావడం. టారిఫ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్. ఇక్కడ టారిఫ్ బ్యారియర్స్ అంటే రెండు దేశాల మధ్య ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ డ్యూటీని ఎక్కువగా వేయడం అనమాట. టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇరు దేశాల మధ్య ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీని ఎక్కువగా వేస్తూ రావడం. సో వాటిని ఇక్కడ తగ్గిస్తూ రావడం, నార్మలైజేషన్ చేస్తూ రావడం. గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్. యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇక్కడ క్వాటా రిస్ట్రిక్షన్స్. ఇతర దేశాల నుంచి మేము ఇంత మాత్రమే ఇంపోర్ట్స్ని అలౌ చేస్తాం, ఇంత పర్సంటేజ్, 30%, 40%, ఇంత పర్సంటేజ్ మాత్రమే ఇతర దేశాల నుంచి మేము దిగుమతుల్ని అనుమతిస్తామని చెప్పేసి ఈ విధంగా క్వాటా రిస్ట్రిక్షన్స్ పెట్టడం. సో దాన్ని క్వాటా రిస్ట్రిక్షన్స్ ఏమంటారంటే ఈ క్వాటా రిస్ట్రిక్షన్స్ ఏమంటామంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటాం. టారిఫ్ అంటే ఇరు దేశాల మధ్య ఇక్కడ వాణిజ్యం జరిగేటప్పుడు ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ డ్యూటీని ఎక్కువగా వేయడం. సో ఇవి నార్మలైజ్ చేస్తూ రావడం.
సో బిట్వీన్ ద కంట్రీస్ ఇన్ ఎకనామిక్ టర్మ్స్ గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ సో ఇంటిగ్రేషన్ అనమాట. ఒక దేశంతో ఇంకొక దేశం అనుసంధానం చేయడం అనమాట. అనుసంధానం చేయడం అంటే ఇవన్నీ కూడా తగ్గిస్తూ రావడం. సో ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా డిస్ట్రిక్ట్ రోడ్స్ ఆర్ మెయింటైన్ బై జిల్లా పరిషత్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పంచాయత్. భారతదేశంలో జిల్లా రహదారులు వీటి ద్వారా నిర్వహించబడతాయి. జిల్లా పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, పంచాయతీయ. ఇన్ ఇండియా డిస్ట్రిక్ట్ రోడ్స్ ఆర్ మెయింటైన్ బై జిల్లా పరిషత్. ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, the magazine in which Mahatma Gandhi mentioned what he wanted the constitution to do is Young India, Horizon, Navajivan, Oriental magazine. మహాత్మా గాంధీ రాజ్యాంగం ఏమి చేయాలనుకుంటుందో పేర్కొన్నటువంటి పత్రిక ఏంటి? యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఓరియంటల్ మ్యాగజైన్. రైట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, యంగ్ ఇండియా. నెక్స్ట్ వన్, when goods are produced by exploiting natural resources, it is an activity associated with primary sector, secondary sector, tertiary sector and service sector. సహజ వనరులను ఇక్కడ హరించడం ద్వారా వస్తువులు ఉత్పత్తి చేయబడినప్పుడు ఇది దేనికి సంబంధించినటువంటి కార్యకలాపం? ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా, సేవా రంగమా అంటే సో ప్రైమరీ సెక్టర్ ఫ్రెండ్స్. ప్రైమరీ సెక్టర్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగంలోకి ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, మైనింగ్, సో ఇవన్నీ కూడా వస్తాయి. మైనింగ్ అండ్ క్వారింగ్ ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తాయి. ఆబ్వియస్లీ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ వన్ టు యూజ్ ఎ గ్లాస్ ప్రిజమ్ టు అబ్టైన్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్? సో జేమ్స్ క్లర్క్, మాక్స్వెల్, హాన్స్ క్రిస్టియన్ అండ్ ఓస్టెడ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్. ఇక్కడ సూర్యకాంతి వర్ణపటాన్ని పొందడానికి గాజు ప్రిజంని ఉపయోగించిన మొదటి వ్యక్తి ఎవరు? గాజు ప్రిజంని ఉపయోగించిన మొదటి వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే సర్ ఐజాక్ న్యూటన్. సో ఐజాక్ న్యూటన్ వాజ్ ద ఫస్ట్ వన్ టు యూజ్ ద గ్లాస్ ప్రిజం టు అబ్టైన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్. సో ఆబ్వియస్లీ సో డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, సర్ ఐజాక్ న్యూటన్. Which gas shields the surface of the earth from the ultraviolet radiation from the sun? Nitrogen, carbon dioxide, ఆక్సిజన్, ఓజోన్. సూర్యుని నుంచి వచ్చే అతినీలోహిత కిరణం నుంచి సో భూమి యొక్క ఉపరితలాన్ని ఏ వాయువు ఇక్కడ కాపాడుతుంది? నత్రజన, బొగ్గు పులుసు వాయువు, ఆక్సిజన్, ఓజోనా అంటే సో ఆబ్వియస్లీ డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఓజోన్. ద సాయిల్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ ఈజ్ బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్, ఎరిడ్ సాయిల్, లాటరైట్ సాయిల్. పత్తిని ఇక్కడ పండించడానికి అనువైనటువంటి నేల ఏది అంటే సో ఆబ్వియస్లీ బ్లాక్ సాయిల్. ఇక్కడ బ్లాక్ సాయిల్ రీజన్ ఎక్కడంటే ఇక్కడ చూడండి నర్మదా నదికి దిగువ ఉన్నటువంటి ఈ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ దీన్ని ఏమంటామంటే దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటాం, డెకాన్ ప్లాటో. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దేనికి సూటబుల్గా ఉంటుందంటే సో దిస్ ఇస్ నథింగ్ బట్ డెకాన్ ట్రాప్. ఇట్స్ మేడప్ ఆఫ్ basaltic lava rocks. This region is made up of basaltic lava rocks. So this is nothing but a black soil region more suitable for cotton cultivation. అందుకని ఇక్కడ చూడండి సో గుజరాత్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సో గుజరాత్, మహారాష్ట్రలో టెక్స్టైల్ మిల్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి రైట్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఆల్సో. సో ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నల్ల రేగడి నేలలు ప్రతి పంటకు బాగా అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, which goods from India dominated the international textile markets before the age of mechanized industries? యాంత్రిక పరిశ్రమల యుగానికి ముందు భారతదేశం నుంచి ఏ వస్తువులు అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో ఇక్కడ ఆధిపత్యం చలాయిస్తూ వచ్చాయి? సో కాటన్ గూడ్స్, ఉలెన్ గూడ్స్, సిల్క్ అండ్ కాటన్ గూడ్స్, సిల్క్ గూడ్స్. ఆబ్వియస్లీ సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, సిల్క్ అండ్ కాటన్ గూడ్స్. Which organization is under the Ministry of Statistics, Planning and Program Implementation? Statistics, Planning మరియు Program Implementation మంత్రిత్వ శాఖ కింద ఏ సంస్థ ఉంది? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, సెంట్రల్ సర్వే ఆర్గనైజేషన్, సెంట్రల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, నేషనల్ సర్వే ఆర్గనైజేషన్. రైట్ ఆప్షన్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, NSSO. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. విచ్ హార్మోన్ ఈజ్ సిక్రెటెడ్ బై ది పిట్యూటరీ గ్లాండ్? ఏ హార్మోన్ పిట్యూటరీ గ్రంథి ద్వారా ఇక్కడ స్రవిస్తుంది? అడ్రినలిన్, గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ అండ్ థైరాక్సిన్. సో రైట్ ఆప్షన్ గ్రోత్ హార్మోన్స్. ఎడ్రినలిన్ హార్మోన్ని ఎడ్రినల్ గ్లాండ్ స్రవిస్తుంది అనమాట. న్యూరాడ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఇక్కడ ఎడ్రినల్ గ్రంథి లేదా అధివృక గ్రంథి అనమాట స్రవిస్తుంది అనమాట. సో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తూ వస్తుంది అండ్
థైరాయిడ్ గ్లాండ్ ఆబ్వియస్లీ థైరాక్సిన్ అనే హార్మోన్ ఇది స్రవిస్తూ వస్తుందన్నమాట. ద రైట్ ఆప్షన్ ఇక్కడ ఏ హార్మోన్ పిట్యూటరీ గ్రంథి ద్వారా స్రవిస్తుందంటే సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో బి గ్రోత్ హార్మోన్. నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది బర్త్డే ఆఫ్. జాతీయ యువజన దినోత్సవం ఎవరి పుట్టినరోజున ఇక్కడ జరుపుకుంటారు? స్వామి వివేకానంద, స్వామి అభిదానంద, స్వామి అశోకనంద, స్వామి రాజేశ్వరానంద మహారాజ్. ఇక్కడ స్వామి వివేకానంద. నేషనల్ యూత్ డే ఎవ్రీ ఇయర్ January 12th. Every year we celebrate January 12th as the National Youth Day to honor the birth anniversary of Swami Vivekananda. So obviously what is the right option for this question, friends? A is the right option. Even Swami Vivekananda 150 years back advocated so 3 pillars. First one, channelizing the energies of the youth. Second one ఏంటంటే సెకండ్ పిల్లర్, ఎడ్యుకేషన్ ఈజ్ ద పెనాష్ ఆఫ్ ఆల్ సోషల్ ఈవిల్స్. ఎందుకంటే విద్య అనేది సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా సొల్యూషన్ అని చెప్పేసి చెప్తారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ రూరల్ ఏరియాస్. దీస్ వర్ ది 3 pillars advocated by Swami Vivekananda 150 years so back. So what is the right option for this question, friends? A is the right option. Which of the following reasons for why the construction of huge dams is opposed? They are not cost effective, no support in producing hydroelectricity, lack of manual labor, large scale displacement of peasants and tribals. భారీ డ్యాముల నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి క్రింది కారణాల్లో ఏది? అవి ఖర్చుతో కూడుకున్నవి కావా, జల విద్యుత్ ఉత్పత్తిలో మద్దతు లేదా, శారీరక శ్రమ లేకపోవడమా, ఇక్కడ ల్యాక్ ఆఫ్ మాన్యువల్ లేబర్ అంటే ఇక్కడ లేబర్ అవైలబిలిటీ లేకపోవడమా, రైతులు మరియు గిరిజనులు ఇక్కడ పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందడమా. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీసెంట్స్ అండ్ ట్రైబల్స్. సో డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఫర్ వై ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యూజ్ డ్యామ్స్ ఈజ్ అపోజ్డ్? భారీ డ్యాముల నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీసెంట్స్ అండ్ ట్రైబల్స్. నెక్స్ట్ వన్, which of the following policy falls under right to work? Mahatma Gandhi National Rural Employment Guarantee Act, Ayushman Bharat Pradhan Mantri Ujjwala Yojana and Saubhagya Scheme. So ఇది right to work. Obviously Mahatma Gandhi National Rural Employment Guarantee Act. A is the right option for this. So question, Ayushman Bharat obviously provides health assurance. It is health assurance scheme. So providing 5 lakh rupees per family per year for tertiary as well as secondary hospitalization. Ayushman Bharat obviously provides health assurance. So it's actually aims to provide 5 lakh rupees per family per year for secondary as well as so tertiary care hospitalization. సో ఆబ్వియస్లీ ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఇక్కడ ఎల్పిజి కనెక్షన్స్ అనమాట బిలో పవర్టీ లైన్ పీపుల్కి అందించడము. సౌభాగ్య స్కీమ్ అనేది ఆబ్వియస్లీ ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్. యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ సౌభాగ్య స్కీమ్ అనమాట. సో క్లియర్. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అమంగ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్? ఏ ఈస్ ద రైట్ ఆప్షన్. Which type of farming is practiced in areas of high population pressure on land? So extensive subsistence farming, commercial farming and primitive subsistence farming, intensive subsistence farming. భూమిపై అధిక జనాభా ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లో ఏ రకమైన వ్యవసాయాన్ని ఇక్కడ ఆచరణ చేస్తారు? విస్తృతమైనటువంటి జీవనాధార వ్యవసాయమా, వాణిజ్య వ్యవసాయమా, ఆదిమ ఇక్కడ జీవనాధార వ్యవసాయమా, తీవ్రమైనటువంటి జీవనాధార వ్యవసాయమా? ఇక్కడ చూడండి ఇంటెన్సివ్ సబ్స్టెన్స్ ఫార్మింగ్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తామండి. ఇక్కడ ఇండియాలో తీసుకున్నట్లయితే రైతులు బ్రతకడం కోసం వ్యవసాయం చేస్తారు. వేరేజ్ అమెరికాలో తీసుకున్నట్లయితే అమెరికన్ ఫార్మర్స్ అనమాట వాళ్ళు జస్ట్ వాణిజ్య పర్పస్లో అంటే కమర్షియల్ ఫార్మింగ్ పంటని ఇక్కడ అమ్మడానికి వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇండియాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బ్రతకడం కోసం ఇక్కడ వ్యవసాయం చేస్తారనమాట. జీవనాధార వ్యవసాయం అని చెప్పేసి అంటే ఇక్కడ తీవ్రమైనటువంటి జీవనాధార వ్యవసాయము ఇంటెన్సివ్ సబ్స్టెన్స్ ఫార్మింగ్. సో డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
The major economic attribute for comparing countries is their income, human development index, population and mortality rate. దేశాలను ఒకదానితో ఒకటి పోల్చడానికి ప్రధాన ఆర్థిక లక్షణం ఏది? ఆదాయమా, మానవ అభివృద్ధి సూచిక, జనాభా, మరణాల రేటా అంటే సో ఇన్కమ్ ఫ్రెండ్స్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Detention of political prisoners without trial for 2 years was the future of Rowlatt Act, East India Stock Dividend Redemption Act, బ్రిటిష్ ఇండియా రెగ్యులేటింగ్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 2 సంవత్సరాల పాటు విచారణ లేకుండా రాజకీయ ఖైదీలకు నిర్బంధించడం దీని లక్షణం అంటే రౌలత్ చట్టమా, ఈస్ట్ ఇండియా స్టాక్ డివిడెండ్ విమోచన చట్టమా, బ్రిటిష్ ఇండియా నియంత్రణ చట్టమా, భారత ప్రభుత్వ చట్టమా అంటే ఇక్కడ రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ రౌలత్ యాక్ట్. డిటెన్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ వితౌట్ ట్రయల్ ఫర్ 2 years వాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అంటే రౌలత్ చట్టం అండి. ఈ రౌలత్ చట్టం ప్రకారం ఏంటంటే సో ఇండియాలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు అనమాట. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ అధ్యక్షతన సత్యాగ్రహ సభలు కూడా నిర్వహించబడ్డాయి. సో ఆబ్వియస్లీ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ రిఫ్లెక్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. నక్షత్రాలు మెరిసేందుకు గల కారణం ఏంటి? సో ఆబ్వియస్లీ వాతావరణ ప్రతిబింబ, కాంతి పరిక్షేపణమా, అంతర్గత ప్రతిబింబ, వాతావరణ వక్రీభవనం. అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ is the right option for this question. So friends, this is what friends SSGD కానిస్టేబుల్ GS ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్ మరి మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.